శుభోదయం ఉదయ. నిన్నటి పాఠంలో మీరు మొరాకీ స్క్రాచ్ గురించి మరియు దానిలోని వివిధ రకాల కోడ్ బ్లాక్ల గురించి తెలుసుకున్నారు. అవును, ఇప్పుడు స్క్రాచ్లో లోతుగా డైవ్ చేద్దాం మరియు స్ప్రైట్స్, బ్యాక్ డ్రాప్లు మరియు శబ్దాల గురించి మాట్లాడుకుందాం. ఈ విషయాలు స్క్రాచ్ లో చక్కని అంశాలను తయారు చేయడంలో మనకి సహాయపడతాయి. స్క్రాచ్ జర్నీకి తిరిగి స్వాగతం. ఇప్పుడు మనం స్క్రాచ్ లో స్ప్రైట్స్ అనే సూపర్ కూల్ కాన్సెప్ట్ లోకి ప్రవేశిస్తున్నాము. మీరు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా మాయా. స్ప్రైట్ అనేది మీరు స్క్రాచ్ లో వేదికపై చూసే పాత్ర లేదా వస్తువు లాంటిది. మీరు దీన్ని చేయమని చెప్పిన పని చేస్తుంది. అది కనిపించే తీరును మార్చుకోగలదు మరియు వివిధ పనులను చేయగలదు. అంటే సినిమాలో నటులలా అంతేనా? అవును. యాడ్ స్ప్రైట్ చిహ్నంపై క్లిక్ చేయడం ద్వారా మీరు రెడీమేడ్ స్ప్రిట్లను కూడా ఎంచుకోవచ్చు. మనం ఇక్కడ పాత్రలను ఎలా జోడించగలమో బాగుంది. మీరు స్ప్రైట్ లైబ్రరీలోని అప్లోడ్ స్ప్రైట్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మీ చిత్రాలను దిగుమతి కూడా చేసుకోవచ్చు. తెలుసుకోవడం ఆనందంగా ఉంది. మనం స్ప్రైట్స్ ను కూడా అప్లోడ్ చేయవచ్చు. నేను తప్పకుండా కోతి ఫోటోను అప్లోడ్ చేయబోతున్నాను. మీరు స్క్రాచ్ యొక్క డ్రాయింగ్ సాధనాలను ఉపయోగించి మీ సొంతంగా కూడా గీయవచ్చు. మీరు స్ప్రైట్ ఎడిట్ కాస్ట్యూమ్ కి వెళ్లి ఆపై కొత్త కాస్ట్యూమ్ సృష్టించు అనే బటన్ పై క్లిక్ చేయాలి. ఆగండి, ఇక్కడ కాస్ట్యూమ్ అంటే ఒక వ్యక్తి డ్రెస్ మార్చడం, అవునా? అవును, మీరు చెప్పింది నిజమే. నిజ జీవితంలో కాస్ట్యూమ్ అంటే అదే, కానీ స్క్రాచ్ లో లుక్ తో పాటు స్ప్రైట్ యొక్క కదలిక మరియు భంగిమను మార్చడం కూడా దీని అర్థం. అర్థమైంది మాయా, ధన్యవాదాలు. మీకు తెలుసా, మీరు ఇప్పటికే ఉన్న మీ స్ప్రైట్ కోసం రంగులను మార్చవచ్చు లేదా వేరే రూపాన్ని కూడా డిజైన్ చేయవచ్చు. కాస్ట్యూమ్లను అనుకూలీకరించడానికి కాస్ట్యూమ్ విభాగాన్ని ఉపయోగించండి మరియు ఇప్పటికే ఉన్న దుస్తులను సవరించు అనే బటన్ పై క్లిక్ చేయండి. ఇది ఉత్తేజకరమైనది, కానీ నాకు ఒక ప్రశ్న ఉంది. నాకు కాస్ట్యూమ్స్ యొక్క బహుళ కాపీలు కావాలంటే ఉండవచ్చా? అవును, గొప్ప ప్రశ్న. ఇప్పటికే ఉన్న దుస్తులపై కుడి క్లిక్ చేయడం ద్వారా మీరు దానిని నకిలీ కాపీ చేయవచ్చు.